పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి బుధవారం సాయంత్రం పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు గ్రామాల సందర్శనకు విధిగా పాటించాలని, రాత్రి బీట్లో మండలం అంతా కవర్ అయ్యేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, కోడిపందాలు, మైనర్ డ్రైవింగ్ వంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు విధిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని, అలా ఉల్లంఘన చేసే వారిపై భారీ జరిమానాలు విధించాలని, ముఖ్యంగా మైనర్లకు డ్రైవింగ్ ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను తక్షణమే పరిశీలించి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళా పోలీసులు మరియు శక్తి టీంలతో కలిసి మహిళలపై జరిగే నేరాల గురించి, మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాల వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల అమరికపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజల భద్రత పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం, పిల్లల భవిష్యత్తుపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంచుతూ విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసే వారికి రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, సిఐ యుగంధర్, ఎస్ఐ లోకేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.